హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. వీడియో అయితే నిన్నటి వ్లాగ్ షేర్ చేస్తున్నా అండి. నా ఛానల్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇంకా అదేవిధంగా కొత్తవారు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేయటం, అదేవిధంగా కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా వీడియోస్ని నేను గమనిస్తూ ఉంటాను కదా, అనలిటిక్స్లో నాట్ సబ్స్క్రైబర్సే ఎక్కువగా చూస్తున్నారండి. నాట్ సబ్స్క్రైబర్ చూస్తున్నారు కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. అందుకని ఇక్కడ గుర్తు చేస్తున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోద్దు. ఒక వీడియో వెనుక చాలా కష్టం అనేది ఉంటుందండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది మాకు ఇంకా ఉత్సాహంగా ఉండి మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఇవాళ వ్లాగ్లోకి వెళ్తే వెజిటేబుల్స్ తెచ్చారండి. అంటే వారానికి లేదా దాదాపు 10 రోజులు అవుతుందిలేండి. ఎక్కువగా కూరగాయలు తెచ్చుకుంటాం పెద్ద మార్కెట్ నుంచి. అవన్నీ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా వాడుకుంటాం. ఏవైతే ముందు పాడైపోతే అవి 1 by 1 ఉపయోగించుకుంటాము. కూరగాయలు కూడా ఎక్కువగా తెస్తారు. అంటే కేజీని కొన్ని తక్కువ రేటు ఉంటే 2 కేజీలు అలా తీసుకొస్తారు. టమాటాలు అయితే కొన్ని ఎక్కువగా తెస్తారు. వాటికల్లా సపరేట్ ఒక బ్యాగ్ ఇస్తాం మందపాటిది. ఎందుకంటే టమాటాలు మనం వీటిలో అన్నీ ఉన్న బ్యాగ్లో వేసుకున్నామనుకో నలిగిపోతాయి కదా, అందుకని సపరేట్ ఒక బ్యాగ్ ఇస్తామండి. ఎక్కువగా మనకి అన్నీ ఏ కర్రీ చేసినా ఏ టిఫిన్ చేసినా దాదాపుగా ఉపయోగపడేది టమాటాలు కదా, అందుకని ఒక 3 కేజీలు అలా తీసుకొస్తారు. ఇంకా మేము చట్నీలు కూడా ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి ఆ చట్నీలలోకి ఈ టమాటాలు ఎక్కువగా యూజ్ అవుతాయి. బెండకాయలు 2 కేజీలు, వంకాయలు 2 కేజీలు అలా. ఈసారి కూరగాయలు కూడా ఎక్కువ రేటు ఉన్నాయన్నారు మా వారు. 40, 50 అలా ఉన్నాయన్నారు. ఇంకా టిఫిన్కి అలాగే లంచ్ బాక్స్కి యూజ్ అయ్యేలాగా లెమన్ రైస్ అయితే చేశాను. ఇంకా వెజిటేబుల్స్ ఏమీ లేవు, అన్నీ అయిపోయాయి. అదేవిధంగా ఇంట్లో ఇంకా దోసపిండి ఇలాంటివి ఏమీ లేవు. ఏమన్నా టిఫిన్ చేద్దామన్నా ఇంకా లెమన్స్ ఒకటి ఉన్నాయి, అవి మాత్రం వేసి ఇంకా టిఫిన్కి లంచ్ బాక్స్కి 2 యూజ్ అయ్యేలాగా లెమన్ రైస్ చేశానండి. అందులోకి అంతకుముందు చేసిన పొడి ఉంది, అవిసె గింజల పొడి, అది వేసుకొని తినేస్తారు. ఇంకా సపరేట్ చట్నీ కూడా ఏమీ లేదు. ఇంకా అంట్లు కడిగేసి లాస్ట్లో ఏదో గిన్నె కడుగుతున్నాను. గిన్నె పైన ఏమేస్తున్నా అంటే పిండి వేసానండి. మన ఇంట్లో ఎప్పుడైనా ఏమైనా బియ్యం పిండి కానీ ఏమైనా రొట్టె పిండిలు అలాంటివి పురుగు పట్టింటాయి కదా, వాటిని పడేయకుండా మనం ఏం చేయాలంటే జల్లించి ఎండలో పెట్టేసి ఇలా ఏమైనా అంట్లు కడిగేటప్పుడు ఎక్కువ జిడ్డు ఉంటాయి కదా, వాటికి వేసి కడిగేస్తే అవి క్లీన్ అయిపోతాయండి మనకి. అప్పుడు సోప్ అనేది తక్కువగా పడుతుంది. ఇంకా దీంట్లో ఏం చేస్తున్నా అంటే బయో ఇంజిన్ తయారు చేశాను కదా, లాస్ట్ వీడియో పెట్టేశాను, అక్కడ చూడండి. ఏమైనా బయో ఇంజిన్ గురించి కావాలంటే అది కొద్దిగా వేసి ఇదైతే క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి బయట మనం విమ్ లిక్విడ్ ఇలాంటివి కొనకుండా ఇలాంటివి ఇంట్లో తయారు చేసుకొని యూజ్ చేస్తే మనకి బడ్జెట్ అనేది తక్కువ అవుతుంది కదా, అందుకని అది తయారు చేసింటే అది పోతుందా లేదా జిడ్డు అనేది టెస్ట్ చేసి మీకు కూడా చూపించడానికి ఉంటుందని అలా ఒకసారి వేసి కడిగి మీకు చూపించారండి. ఇంకా కూరగాయలు మా అత్తయ్య ఆల్మోస్ట్ నేను వంట చేసి అన్ని అంట్లు కడిగేసి వచ్చేలోపు దాదాపు అన్నీ క్లీన్ చేసి పెట్టేసింది. ఇంక ఇలాంటివి కూర్చొని చేసే పనులు కదా, పెద్దవాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తారు. మా ఇంట్లో మా అత్తయ్య చేస్తుందండి. మేమైతే మా అత్తయ్య నేను అన్యోన్యంగా ఉంటామండి. అంటే చాలామంది అడుగుతుంటారు తెలిసిన వాళ్ళు, అంటే మీరు అమ్మ కూతురా లేదా అత్త కోడలని. ఎందుకంటే ఎప్పుడు కూడా చిన్న గొడవ కానీ ఏమనేది మా ఇద్దరి మధ్య ఉండదు. ఏదన్నా ఉంటే నేను మా అత్తయ్యకి ఇదిగో ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను. మా అత్తయ్యకి కూడా అలానే చెప్తాను. అత్తయ్య ఏమైనా నచ్చుకుంటే చెప్పేసే నాకే. మన ఇంట్లో విషయాలు ఒకరికి చెప్పటం అది నాకు నచ్చదని చెప్పేస్తాను. వాళ్ళు కూడా అంతే, ఏదైనా ఉంటే మొహానే చెప్పేస్తారు, మొహాన్ని అనేసుకుంటాం, మళ్ళీ మామూలుగా అయిపోతామండి. అలా భార్యాభర్తే కాదండి, ఇంట్లో అత్త మామతో కూడా సఖ్యంగా ఉండటం ఆ ఇంటికి ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే చాలామందిని గమనిస్తుంటాను నేను, అత్త కోడల మధ్య గొడవలు ఉంటాయి. అలా లేకుండా బాగా ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకొని ఉంటే బాండింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సర్ది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ ములక్కాయలు ఉంటాయి కదా, ఇవి ములక్కాయలు కట్ చేసి ఒక స్టీల్ బాక్స్లో అడుగున పైన పేపర్ వేసి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. వీళ్ళైతే ఎక్కువ రోజులు మనకి ఫంగస్ రాకుండా ఉంటాయండి. అంటే కట్ చేస్తే పాడైపోతాయి అనుకుంటా, కానీ ఇలా పేపర్ వేసి పెడితే కనుక మనం ఏదైనా తొందరగా యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి. ఎందుకంటే అలా పొడుగుగా ఉన్నాయనుకో ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని అలా కట్ చేసి పెడతాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ తర్వాత రొట్టె పిండి పట్టించడానికి అది కడిగేసాను. అంటే ఒక టిఫిన్లో పట్టిస్తాం మేము జొన్నలు, అది అయిపోయింటే అది కడిగేసాను. ఇంకా అలాగే కూరగాయలన్నీ ఒలిచేసిన తర్వాత గోంగూర కూడా కడిగి పెట్టానండి. గోంగూర 10 రూపాయలకి 4 కట్టలంట, 10 రూపాయలకి 4 కట్టలు తెచ్చారు. ఇంకా పప్పులోకి పెడదాం కొంచెమని ఒకేసారి కడిగి పెడితే మళ్ళీ చట్నీకి కూడా యూజ్ అవుతుంది కదా అని అంతా కడిగేసి పెట్టేశాను. బొరల గిన్నెలు పెట్టేస్తే అది నీళ్ళని ఒడిచిపోతాయి. ఇంకా జొన్నలు కూడా మత్తి చేసి టిఫిన్ ఆరిన తర్వాత టిఫిన్ ఆరిన తర్వాత
చేసి ఇందులో పోసింది. అంటే ఇవి కడిగి ఒకసారి ఆరబోసి పెడతాము ఎండలకాలం అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇంకా చల్లకాలంలో కూడా మనం పట్టించుకోవడానికి ఉంటాయి. మా మామయ్యకి ఇస్తే ఆయన పట్టించుకొస్తాడు. ఒక పడి లేదా పడిన్నర పట్టిస్తాము. అందులో బియ్యం ఏమి వేయము. కొంతమంది బియ్యం వేసుకుంటాం, మేమైతే ఓన్లీ జొన్నలు ఒకటి పట్టిస్తాము. ఇంకా సాయంత్రం అంట్లన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా మనం టీ, స్నాక్స్ ఇవన్నీ అంట్లు ఉంటాయి కదా, అవన్నీ కడిగేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కడిగేసుకుంటా. అంటే ఏమైనా అయిపోయి ఉంటాయి కదా మనకి గ్రాసరీస్, అయిపోయినవి డబ్బాలు అలాంటివి ఏమైనా ఉంటే కడిగేసుకుంటాను. ఈరోజు ఆ జార్లు కడిగేద్దామని పెట్టేశాను. అది ఉప్పు కారం వేసుకుంటాను. అవి అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత కడిగేసి మళ్ళీ అందులో ఫిల్ చేసి ఉపయోగించుకుంటాను. బాటిల్ కూడా బాబుది కాలేజ్ నుంచి వచ్చాడు, వాడి 2-3 డేస్ అయింది కడగక, అందుకని కొంచెం సాల్ట్ వేసి ఇంక ఈ జార్లో అడుగున కొద్దిగా సాల్ట్ ఉంటే ఆ సాల్ట్ని వాటర్ వేడినీళ్ళు పోసి కడిగేసి పక్కన పెట్టేశానండి. ఎప్పుడు అంటే మనం ఏదైనా అయిపోయిందనుకో అప్పుడు కడిగేసుకున్నాం అనుకో అది నీట్గా ఉంటుంది. మేము అంతే అండి, ఏదైనా ఒక డబ్బా అయిపోయిందంటే దాంట్లో గ్రాసరీస్ అది కడిగేసి మళ్ళీ ఫిల్ చేసుకొని అలా ఉపయోగించుకుంటాం. ఇంకా మధ్యాహ్నం కడిగించిన గోంగూర అంతా వాటర్ స్ట్రైన్ అయిపోయి ఫ్రెష్గా అయిపోయింది. అందుకని అది ఇప్పుడు చట్నీ చేద్దామని పచ్చిమిరపకాయలు కూడా కొంచెం సాల్ట్ వేసి కడిగి అవి కొంచెం కట్ చేశాను. అంటే చేత్తో 2-3 తునకలు చేస్తే మనకి మగ్గనికి తక్కువ బాగా ఉడుకుతాయి అనమాట, లోపల ఆయిల్ వెళ్ళి. అందుకని 2 భాగాలు 3 భాగాలు చేసి ఇంకా కుండలో వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసానండి. ఫస్ట్ పచ్చిమిర్చి మగ్గించామంటే గోంగూర తర్వాత మగ్గుతుంది. ఎందుకంటే గోంగూర తొందరగా మగ్గుతుంది, పచ్చిమిరపకాయలు లేట్గా మగ్గుతాయి కాబట్టి అందుకని 2 ఒకేసారి వేస్తే మగ్గవు. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసాను. అవి కొద్దిగా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కూడా పట్టదులేండి, ఒక 5 మినిట్స్ కన్నా తక్కువనే పడుతుంది. ఉడికిస్తే మగ్గిపోతే ఈలోపు మా మామయ్యకి మా అత్తయ్యకని పైనాపిల్ కట్ చేసి ఇచ్చాను. ఇద్దరికని ఇచ్చి ఒకే ప్లేట్లో పెడితే మా అత్తయ్య తీసుకోవట్లేదు, నాకొద్దు నువ్వే తిను, నేను తినాలే మధ్యాహ్నం అని అంటుంది. మా మామయ్య తనే తింటున్నాడు. ఎన్నిసార్లు అది తీసుకో అంటుంటే తీసుకోవట్లేదు. సరే నువ్వే తిను మామయ్య అని నేను మామయ్య చెప్తుంటే నవ్వుతుంది. నువ్వే తిను, బలం నీకే వస్తుంది అని మా అత్తయ్య అంటుంది అనమాట. ఇంకా సినిమా పెట్టుకొని చూస్తూ అలా పనులు అయితే చేసుకున్నాను. ఉదయం ఈ మధ్య ఎక్కువగా సినిమాస్ చూస్తున్నాం టీవీలో. మా వారికి 9 నెలలు పని ఉంటుంది, 3 నెలలు ఖాళీగా ఉంటాడు. బోర్ కొడుతుంది, ఎక్కడికి వెళ్ళాడు, ఇంట్లోనే ఉంటాడు. అందుకని పాత సినిమాలు పెట్టుకొని చూస్తూ ఉంటాడు. అవి మేము కూడా చూసి ఇవాళ అమ్మ రాజీనామా సినిమా ఉంటుంది కదా, అది చూసామండి. ఇలాంటి సినిమాలు మనకి ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇలాంటి ఫ్యామిలీ స్టోరీస్ సినిమాలు అయితే మా వారు చాలా ఇంట్రెస్ట్గా చూస్తాడు. ఎక్కువగా ఓల్డ్ సినిమాలు పెట్టుకొని చూస్తూ ఉంటారు. మా అత్తయ్యకి కూడా టీవీ అంటే భలే ఇంట్రెస్ట్ అనమాట. మేము నాటికలు తక్కువ కానీ సీరియల్స్ చూడటం, ఇలాంటి మూవీస్ అయితే ఒక 3 గంటలు అయిపోతుంది కదా, అలా అయితే చూస్తామండి. ఇంకా నేను పచ్చిమిరపకాయలు అవి మగ్గబెట్టుకుంటూ చట్నీకి మధ్యలో అవి మాడిపోకుండా చూసుకుంటూ అలా సినిమా అయితే చూసాము. దాసరి నారాయణ మూవీసు, ఇంకా పరుచూరి బ్రదర్స్ సినిమాలు రాసింటారు కదా, అలాంటివి స్టోరీస్ ఉంటాయి. అసలు పాత సినిమాలలో ఎక్కువగా చాలా సాంప్రదాయంగా కుటుంబ కథా చిత్రాలు అలాంటివి మాకు చాలా ఇంట్రెస్ట్, నాకు కూడా చూడడానికి. అవైతే పెట్టుకొని చూస్తూ ఉంటాము. ఒక హీరో చూసామంటే ఒకరోజు, ఆ రోజంతా ఇంకా 2-3 సినిమాలు అవే పెట్టి చూస్తూ ఉంటాడు మా వారు. నేను కూడా అవే చూస్తూ ఉంటాను. ఇంకా మామూలుగా బయటికి వెళ్ళి మనకు కొత్త మూవీస్ వస్తాయి చూడు, అవి చూడటం చాలా తక్కువ అండి. ఇంకా గోంగూరకు వచ్చేసి మొత్తం పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత గోంగూర కూడా అందులో పెట్టారండి. మనకి ఎక్కువగా ఉంటుంది కానీ అది పెట్టినాక కొంచెమే అవుతుంది, అసలు ఉడికిన తర్వాత కొద్దిగా అవుతుంది. ముందు పెట్టడానికి కొంచెం 2 సార్లు పెట్టేశాను. అంటే ఒకసారి పెట్టి 1 నిమిషం ఉండి తర్వాత ఇంకొంచెం మిగిలింటే చిన్న కుండ కదా, అందుకని అంతా ఒకేసారి పట్టలేదు. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ధనియాలు వేసానండి. కొంచెం ధనియాలు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ధనియాలు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. మధ్యలో అంటే నీళ్ళు ఏమి వేయలేదు, నేను నూనె ఒక్కటి వేసాను. ఇంకా చట్నీలోకి కొద్దిగా పల్లీలు అయితే వేయించి పొడి కోసం తీసుకుంటున్నాను. అందులో కొద్దిగా నువ్వులు కూడా వేసానండి, 1 స్పూను నువ్వులు పల్లీలు ఇవి వేసుకుంటే కొంచెం ఆ పులుపు అనేది తగ్గి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా అవి వేయించి పక్కన పెట్టేశాను. ఇంకా రొట్టె పిండి టేబుల్ మీద పెట్టేశాడు మా మామయ్య తీసుకొచ్చి. కొద్దిగా మనం పట్టించిన తర్వాత వేడి వస్తుంది కదా, ఆ వేడి పోవటానికని నేను మూత తీసి ఇక్కడ పెడుతున్నాను, చూస్తున్నాను పిండి మెత్తగా పట్టారా లేదని. అది పక్కన పెట్టేసి ఇంకా చట్నీ కొంచెం వేడి తగ్గిందండి. ఇప్పుడు వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చగా దంచేసి ఇంకా ఈ పొడి కూడా పట్టి అందులో వేసి, ఇంకా మిక్సీలో వేయకుండా పప్పు గుత్తి ఉంటుంది కదా అందులో అది పెట్టి వెనిపితే ఎనుగుతుందండి. కొంచెం సరిపోయిన సాల్ట్ కూడా వేసాను, కల్లుప్పు వేసానండి. ఇలాంటి చట్నీలలోకి పప్పులేకి ఇంకెక్కువగా కల్లుప్పు వేస్తాను. అవి వేసి కొద్దిగా పప్పు గుత్తి అలా అంటే మెదిగిపోతుందండి.
ఆల్రెడీ ఉడికింది కదా, అందుకని ఇంకా ఆఫ్ చేసినా కూడా కుండ కాబట్టి ఎక్కువగా ఆ వేడికి ఇంకా బాగా ఉడికిపోతుంది. ఇంకా మరుసటి రోజు తాలింపు పెట్టానండి. ఇదైతే అప్పుడు పెట్టింది కాదు, ఎందుకంటే ఆ రోజు ఇంకా నాకు రొట్టె చేయడానికి టైం అయింది. అంటే మా మమ్మయ్య ఇంకా రొట్టె చేయమ్మా అంటున్నాడు, అందుకని ఇంక ఈ తాలింపు వేవి పెట్టడం. అంటే తినరు కదా నైటు, ఇది అన్నంలోకి మళ్ళీ మరుసటి రోజు కానీ ముందు రోజు చేసి పెట్టుకుంటున్నాను. అది కాక ఇంకా గోంగూర భంగం కాకుండా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకులే, చట్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టచ్చని అందుకని మరుసటి రోజు అయితే తాలింపు వేసాను. తాలింపులో కొంచెం ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు ఇవి వేసానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఆ స్మెల్ అనేది కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది కదా, అది వేసాను. ఇంకా ఆ రోజు అంతా ఉంచేసి ఆ రాత్రికి అలా ఉంచేసి కుండలో, తర్వాత ఆ రాత్రికి ఒక డబ్బాలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. చట్నీ మనం కుండలో చేస్తే ఏం పాడవదండి, ఎందుకంటే పులుపు కదా, అది కాక కుండలో చేసుకుంటే తొందరగా పాడవు ఏ కర్రీస్ అయినా. ఇంకా పిండి అయితే మేము జల్లించి పెట్టుకుంటామండి. అంతా ఒకేసారి జల్లించామనుకో పెద్ద దాంట్లో వేసి, ఇంకా మన ఇంట్లో మనం పట్టించుకునైనా కానీ మరలించి పట్టించినాయి కదా, ఆడికెళ్ళి పట్టిస్తాం కదా, అందుకని ఒకసారి జల్లించి మొత్తం ఇందులో పోసుకున్నాం అనుకో, ఇంకా ఎప్పుడు రొట్టె కావాలన్నా అప్పుడు చేసుకోవచ్చు. పడి ఏమో ఉన్నాయండి, పడికి పిండి అయితే నిండా వచ్చింది, మెత్తగానే పెట్టారు. మరీ రొట్టెకి మెత్తగా ఉండకూడదు, బరకగా ఉండకూడదు, ఒక మాదిరిగా ఉంటే రొట్టె అనేది బాగా వస్తుంది. కొంచెం వేడి తగ్గితే బాగుంటుంది, వెంటనే మూత పెట్టకుండా. మత్తయ్య జల్లి పోసి పెడతాను, నేనైతే జల్లి పోయిను. ఇంకా నేను అప్పటికప్పుడు అవసరమైతే ఫస్ట్ అయితే జల్లి పోసుకుంటాను. ఫస్ట్ రోజు మనం వేడి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, పిండి కలిపేటప్పుడు నార్మల్గా వచ్చేస్తుంది. ఇంకా నేను బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అండి. కర్రీకి మధ్యాహ్నం కొంచెం గోంగూర పెట్టి పప్పు అయితే వేసాం, కానీ ఇంకా పప్పు అనేది రొట్టెలేకి అంతగా ఇష్టపడరు. ఏదైనా కర్రీ అయితే బాగా ఇష్టంగా తింటారు, కానీ కొద్దిగా ఎప్పుడన్నా ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు తింటారు. ఇంకా బెండకాయలు కట్ చేసి ఎక్కువగా బంక ఉంటుంది కదా, అందుకని ముందైతే డ్రైగా అవ్వటానికి కొంచెం ఒక బాండీలో వేసి అవి వేడి చేశాను. కొంచెం నీరు పోయిన తర్వాత తాలింపు వేస్తానండి. ఇలా చేస్తే కొంచెం బంక రాకుండా ఉంటుందని. మనం మామూలుగా టైం ఉంటే కనుక ఆరబెట్టుకుంటే కనుక కట్ చేసి పైన నీరంతా పోయి బంక రాకుండా ఉంటుంది. ఎక్కువగా ఆరబెడితే ఒక క్లాత్లో ఉదయం చేయాలంటే నైట్ కట్ చేసి పెట్టుకుంటే కనుక బంక అనేది రాదండి ఆరబెడితే. ఇంకా అలా టైం లేనప్పుడు ఇలా కొంచెం వేడి చేసి వేస్తే కనుక బంక అనేది రాకుండా ఉంటుంది. అయితే కొంతమంది నిమ్మకాయ వేస్తుంటారు, కానీ నాకైతే ఎప్పుడు నిమ్మకాయ వేయలేదు నేను. టమాటా వేసుకుంటాం మేము బంక రాకుండా ఉండటానికి. టమాటా వేసినా కానీ ఎక్కువగా జిగటగా రాదండి, జిగురు అనేది పోతుంది. కొంచెం మగ్గిన తర్వాత టమాటా ఒకటి కట్ చేసి వేసాను. ఆ తర్వాత పసుపు అవి వేస్తున్నానండి. ఏమో నిమ్మకాయ వేసుకుంటారు, కానీ నేను ఎప్పుడు వేయలేదు. జిగట రాదు అంటారు. మరి నిమ్మకాయ వేడి తగిలితే చేదు వస్తుంది కదా అని నాకు డౌట్ అనమాట. కొంతమంది వంటలలో కూడా వేస్తుంటారు, నాకేమో అలా ఇష్టం ఉండదు, అందుకని వేయను. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్ కట్ చేసి వేసాను. చాలామంది ముందు వేసుకుంటారు, నేనైతే కొంచెం మగ్గిన తర్వాత వేస్తానండి ఆనియన్. కరివేపాకు కూడా ఫస్ట్ వేయటం మర్చిపోయాను, అందుకు మళ్ళీ ఇప్పుడు వేసాను. సన్నగా కట్ చేసి మధ్యలో వేస్తే అలా మగ్గిపోతాయండి, ఫస్టే వేయాల్సిన అవసరం లేదు. ఫస్టే వేస్తే ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువగా నల్లగా అయితే బెండకాయలు మగ్గం అనమాట, అందుకని నేను మధ్యలో వేస్తాను. తర్వాత అంతా మగ్గిన తర్వాత కారం అయితే వేసాను. అయితే మనం వీటిని ఎక్కువగా గరిటె పెట్టి కలపకూడదు, కలిపితే చిదురైపోతాయి ముక్కలు. ఇంకా కొద్దిగా కొబ్బరి, కొంచెం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసాను. ఇంకా కొత్తిమీర అన్నీ ఒకటేసారి వేసి కలిపేసాను. ఎందుకంటే ఒక్కొక్కటి విడిగా వేసి మనం కలిపెట్టామనుకో అంత గీజురు అవుతుంది. అందుకని అన్నీ ఒకేసారి వేసి జస్ట్ కింద నుంచి పైకి అలా అనాలన్నమాట. అప్పుడే మనకి ముక్కలు అనేది గీజురు కాకుండా ఉంటాయి. లేదంటే గిన్నెని అలా పట్టుకొని ఎగరేసామనుకో కింది పైకి ఆ ముక్కలు గీజురు కాకుండా ఉంటాయి. ఇంకా అంతే అండి మేము బెండకాయ కర్రీ చేసుకోవటము. ఇంక రొట్టె అయితే చేస్తున్నాను. ఫస్ట్ అప్పటికే మా మామ ఆకలి అవుతుందమ్మ రొట్టె చేసినావా అని అడుగుతున్నాడు, అందుకని తొందరగా రొట్టె చేసేసాను. ఇంకా పిండి కలుపుకోవటం అవన్నీ ఏం తీయలేదు. మా మామయ్య తొందరగానే తింటాడు నైట్ టైంలో, అందుకని తొందరగా చేసేస్తాను. ఫస్ట్ 2 రొట్టెలు చేసి తనకైతే పెట్టేస్తాము. ఇంకొంచెం నిదానంగా తినే వాళ్ళకి మా వారు అలా అయితే ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ ఎక్కువగా తింటే కనుక కొంచెం లేట్గా ఉంటారు. లేదు అంటే కొంచెం ఏమన్నా కొద్దిగా ఫ్రూట్స్ అలాంటివి ఏమన్నా తిన్నప్పుడు తొందరగానే తింటారండి. అందుకని రొట్టెలు అయితే చేసేసాను 1 by 1. ఇంకా రొట్టెలు అయితే చేస్తుంటే మా అత్తయ్య అందరికీ పెట్టేస్తుందండి. ఇవాళ ఇంకా చపాతీ అయితే ఏం చేయలేదండి. దాదాపుగా మా ఇంట్లో ఎప్పుడైనా చేస్తే 2 ఉంటాయి. ఇవాళ ఏమైందంటే మా బాబుకి కూడా రొట్టెనే పెడతానంటే సర్లే అన్నాడు వాడు. అందుకని ఒకటి మెత్తగా కాల్చిస్తే తింటాడు ఎప్పుడన్నా. డైలీ అయితే తినడు మా చిన్న అబ్బాయి. ఎప్పుడన్నా అయితే రొట్టె తింటావరా అంటే తింటానులే అమ్మ అని అంటాడు. బెండకాయ కర్రీ కదా, అందుకని రొట్టె బాగానే ఉంటుందని రొట్టె తిన్నాడు. ఇంకా అందరికి కూడా రొట్టెలే అండి. దాదాపుగా 7-8 రొట్టెలు చేస్తాను. రొట్టెలు అయితే మా మామయ్యకి కంపల్సరీ 2 కావాలి, మా వారు 2 తింటాను, మా అబ్బాయి 1, నేను 1, మా అత్తయ్య 1 అండి.
అట్లా 7-8 ఎప్పుడైనా ఒకటి ఎక్స్ట్రానే చేసి పెడతాను. మళ్ళీ ఉదయం ఉన్న మా మామయ్య తింటాడనమాట. కొంచెం నైట్ టైంలో మనకి కొంచెం టైం ఉంటుంది కదా, అందుకని ఎక్కువ చేసి పెడితే ఉదయం కూడా తింటాడు. పెరుగు వేసుకొని తింటే ఒకటి రొట్టె, ఒకటి కర్రీలో తింటాడు మా మామయ్య, ఒకటి పెరుగు వేసుకొని తింటాడు. ఇంకా అన్నం తిండు, నైట్ షుగర్ కదా. ఇది రొట్టె చేసిన తర్వాత స్టవ్ అంతా ఇలా అయిందండి. అంటే ఇవాళ హడావుడిగా చేశాను, అందుకని పిండి అంతా పడి ఖరాబ్ అయింది. ఇంకా మా అత్తయ్య మా మామయ్యకి పెట్టేసిందండి. పెట్టడం తన బాధ్యతే, నేను చేస్తూ ఉంటాను రొట్టె వేడివేడిది. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి మా వ్లాగ్. ఇవాళ ఫుల్ డే వ్లాగ్ మొత్తం ఏ పనులు చేసింది. వెజిటేబుల్స్ సర్దే వరకే సగం టైం అయిపోయింది అక్కడే. ఇంకా అవన్నీ ఒలుచుకొని నీట్గా చేసుకొని ఇంకా అలా చేసి సినిమాలు 2 చూసి, 2 కాదు 3 చూసామండి. అంటే పని చేసుకుంటూ చూశాను. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఇంతే అండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.